కానీ 2014 నుంచి 2019 వరకు మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమరావతిని అడ్డం పెట్టుకొని ఏటీఎం లాగా వాడుకొని డబ్బులు దోచుకోవడానికి అంటే మీరు అనొచ్చు నన్ను ప్రతి సందర్భంలో ఏంది శ్రవణ్ గారు అమరావతి అడిగిన అవినీతి అంటారు, కంపెనీలు అడిగిన అవినీతి అంటారు, ఇంకోటి అడిగిన అవినీతి అంటారు, మద్యం అడిగిన అవినీతి అంటారు, లెక్కర్ అడిగిన అవినీతి అంటారని. సార్ నేను అనటం లేదు సార్, నేను అనటంలా ప్రజలు కోట్ చేసిన దాన్ని అక్కడ ప్రజలు వాస్తవంగా అనుకుంటున్న దాన్ని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తున్నా. ఓకే, అమరావతిలో అణువున అవినీతి జరుగుతుందని నేను అనటం లేదు సార్, రైతులు అంటున్నారు సార్. నేను అనటంలో అమరావతి రైతులు అంటున్నారు 11 సంవత్సరాలు అవుతుంది రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇంతవరకు 20% రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చిన వాడికి ఏమో ఉత్తరం ఇస్తున్నారు, డబ్బులు నాకేమో దక్షిణం ఇస్తున్నారు. పెన్షన్ అయ్యాని అడిగితే నన్ను అడిగితే ఆ భూములు ఎవరిని అడుగుతున్నాను అని సిఆర్డీ అధికారులు అంటున్నారు. మినిస్టర్ దగ్గరికి వెళ్తే మినిస్టర్ మాట్లాడు. 17 నెలలు అయితే చంద్రబాబు నాయుడు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడు. మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఎవడో మీరు ఎక్కడికి ఎందుకు వస్తున్నారు గెట్అవుట్ అంటున్నాడు మినిస్టరు. ఏం చేయాలి మేము? మళ్ళీ 50,000 ఎకరాల భూసేకరణ అంటున్నాను. మేము ఎక్కడికి వెళ్ళాలి? ఏ దుమ్ములో దూకాలని మళ్ళీ ఉద్యమానికి రెడీ అవుతున్నప్పుడు అప్పుడు గబగబా పంచలాగా కట్టుకొని అయ్యో ఏదన్నా జరిగిపోతుందేమో మళ్ళీ అమరావతిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి నువ్వు 19 నెలల నుంచి అమరావతి రైతులకు నువ్వు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే నేనేమనుకోవాలి? ఈ అవినీతి ఇప్పుడు అమరావతి కోసం ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ₹1 మీరు నిధులు తీసుకురాలేకపోయినా ఎందుకు అడుగుతారు సార్? ఎందుకు అడుగుతారు? అమరావతి ప్రయారిటీ అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ఎన్డీఏ కూటమి మాకు అమరావతికి 10,000 కోట్లు గ్రాంట్ ఇవ్వండి సార్. నేను ఇంత ఆవేశంగా మీరు డిబేట్ స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ అంత ఆవేశంగా మాట్లాడతారు, ఎందుకు పవన్ కళ్యాణ్ అంత తిడతారు? నాకేంటి అవసరం సార్ తిట్టడానికి? హూ ఈజ్ హీ? అతను వ్యక్తిగతంగా నేను ఎందుకు తిడతాను సార్? ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక తరం నాశనం అయిపోతుందనే భయం సార్, బాధ సార్.